ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు, మన పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట ప్రైజ్ ద లార్డ్. మీకున్న ప్రార్థన అవసరతలని తెలియజేసినట్లయితే మీ గురించి ప్రార్థన చేయటం జరుగుతుంది. మీ అవసరాలు దేవుడు తన గొప్ప మహిమ చేత తీర్చును గాక. అలాగే మీరు దీవించబడినట్లయితే మీ కానుకలని పంపించవచ్చు. ఈ యూట్యూబ్ ఛానల్లోనే వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబరే గూగుల్ పే నెంబరు. దానికి మీరు మీ కానుకలు పంపించవచ్చు. ఇకపోతే వాక్యంలోనికి మనం వెళ్దాం. మనం కలిగిన స్థితిలో ఉంటే మనకి ఎంతో ఎంతో ఆస్తులు ఉన్నాయి అనుకోండి. మనకంటే తక్కువ ఆస్తి, తక్కువ స్థితిని ఆర్థికంగా ఎవరైతే కలిగి ఉంటారో వారిని మనం దగ్గరకు రానియ్యం. ఉంటే మనతో సమానంగా ఉండాలి, లేకపోతే మన మీద కొంచెం ఉండాలి. కానీ మనకంటే తక్కువ ఆర్థిక స్థిరత్వం ఉంటే వారిని దగ్గరకు కూడా రానియ్యం. మనుషుని స్వభావం అది. మనుషుని స్వభావం ఇది. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి లేఖనము ఆ రాయబడినటువంటి సమయమే కాక అంతకు ముందు ఉన్నటువంటి సమయం నుంచి దేవుడు మనుషుని ఎడల జాలిని, కనికరమును కనపరిచే దేవుడని ఈ రోజుకి కూడా క్రీస్తు విషయంలో రుజువు అవుతా ఉంది. క్రీస్తు విషయంలో రుజువు అవుతా ఉంది. మన మధ్యలో మనతోటి మన అనుకునేటువంటి వారు మనకంటే తక్కువ ఆర్థిక స్థిరత్వాన్ని, మనకంటే కొంచెం వారి జీవితాలు బలంగా పుష్టిగా లేవనుకోండి. ఏ విషయంలో అయినా సరే మనతో సరిసమానం కారనుకోండి, వారిని దూరం పెడతాం. సొలొమోను మహారాజు అంటాడు, దేవుడు గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవునికి నేను ఒక ఆలయాన్ని కట్టించబోతూ ఉన్నా అని చెప్తా ఉండి ఆయన యొక్క గుణగణాలని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. అదే గుణగణాలని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకి ఈరోజు చేస్తున్న వాగ్దానాన్ని బట్టి మనం ఆలోచనలో పడతాం. దేవుని వాగ్దానం ఏంది ఈరోజు? నేను క్రీస్తుని అనుసరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి మధ్యలో నివాసము చేస్తా అని దేవుడు అంటా ఉండు. ఈ దేవుడు మనబోటి దేవుడైతే కాదు, మన మధ్యలో ఉండే దేవుడైతే కాదు, ఆకాశంలో ఉండే దేవుడు. మన అనుకునేటువంటి వారిని దూరం పెడతాం మనం. ఎందుకంటే మనతో సమానంగా లేరు, అందుకని దూరం పెడతాం. ఆకాశంలో ఉండే దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే ఈ రోజున రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం, నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. నేనేం చేస్తానంటే నా ప్రజలు క్రీస్తు మార్గాన్ని గ్రహించి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఎవరైతే నా సన్నిధికి వచ్చారో వారిని నేనేం చేస్తానంటే నా దగ్గర నిలుపుకోవటమే కాక వారి మధ్యలో, వారి కుటుంబాలలో నేను నివాసము చేస్తాను.
నేను వారితో పాటు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ యొక్క స్థితిగతులు, ఆర్థిక పుష్టి ఉన్నదా లేదా, భౌతికంగా బలంగా ఉన్నారా లేరా, ఇవి అవసరం లేదు. నేను ఆకాశం ముందు ఉండేటువంటి దేవుణ్ణి, అంతటి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మీ మధ్యలో నివాసం చేస్తా. ఎవరి మధ్యలో అంటే ఆయనను వెంబడించేటువంటి వారి మధ్యలో. ఇలాగ మనం వెంబడిస్తా ఉన్నాం కదా. వెంబడించేటువంటి ఈ పరిస్థితుల్లో బుద్ధి లేనటువంటి మనుషులలాగా తిరగొద్దు అని సేవకుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుని వాక్యము కూడా సెలవిస్తా ఉంది. దేవుడు కూడా మరొక్క మారు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. వార్నింగ్. ఎందుకంటే మన హృదయం అనేది ఆయన ముందు తగ్గుండాలి. మనతో పాటు ఉన్నటువంటి దేవుడు సకలమైన దేవతల కంటే గొప్పవాడు. అంతటి గొప్పవాడిని మనము కలిగి జీవితాలను కొనసాగించేటప్పుడు బుద్ధి లేని మనుషుల్లాగా ప్రవర్తించొద్దు. ద్వితీయోపదేశకాండంలోనే సేవకుడు ఆ ప్రియులతోటి ఎంత విసిగి వేసారిపోయిందో లేఖనంలో కనపడుతుంది. ద్వితీయోపదేశకాండంలో దేవుని గొప్ప శక్తి కలిగిన కార్యాలు మనం ప్రస్తుతం చూసే దేవుని కార్యాలు ఏంటంటే, ప్రార్థన చేసి నూనె రాసుకున్నాం అనుకోండి, ఇక ఆ నూనె ద్వారా స్వస్థత కలిగితే ఇక అమ్మాయికి ఎప్పుడు వస్తుందా, ఆ సాక్ష్యం ఎప్పుడు చెప్తామా అని కనిపెట్టుకొని ఉంటాం. అమ్మాయికి మన చేతికి ఎప్పుడు వస్తుంది, సాక్ష్యం ఎప్పుడు చెబుదామని కనిపెట్టుకొని ఉంటాం. ఏది? ఈ కొద్దిగా స్వస్థతకి నూనె రాసుకుంటే చూసినటువంటి దేవుని ఆ శక్తిని సాక్ష్యం ద్వారా చెప్తాం. ఇదే సాక్ష్యం మన జీవితంలో కలిగి కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత హృదయం ఏమవుతుందంటే వెనక్కి తిరుగుతుంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 6వ వచనం, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. ఆయనే నిన్ను పుట్టించి నిన్ను నిలబెట్టిండు. ఒకనొక కుటుంబముగా, మనుష్యునిగా నీకంటూ ఒక యోగ్యతను దేవుడు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత దేవునికి ఈ రీతిగా ప్రతీకారం చేస్తారా? ఎలాగా? ఆ నూనె రాసుకొని స్వస్థత పొందుకొని దేవుని శక్తిని చూసి దేవునికి అటు తర్వాత రోజుల్లో నమ్మకముగా ఉండేటువంటి స్థితిని పోగొట్టుకొని మనుషులలో పాటు మనం కూడా మనుషులుగా బతుకుతాం. ఈ ఇశ్రాయేలీయులైనటువంటి వారు వీళ్ళు మనకంటే కళ్ళ ముందు దేవుని గొప్ప శక్తి కలిగిన కార్యాలు చూశారు. చూస్తే అటు తర్వాత పరిస్థితులు ఎలాగున్నాయంటే, యెహోవా ఎవరప్పా, యేసుప్రభు ఎవరు, నాకు తెలియక అడుగుతా ఎవరు అని అడిగే స్థితికి పోతారు. ఆలోచన చేయండి, ఎంతటి గర్విష్ఠులు అయిపోయారు. ఎవరబ్బా, నాకు తెలియదే. ఇప్పుడు కూడా ఉన్నారు ఈ బ్యాచ్ ఇప్పుడు కూడా ఉన్నారు. దేవుని మేలును పొందుకొని సేవకుడు పని మీద బయటికి పోతే చూసి చూడనట్లు తల పక్క తిప్పుకొని పోయేటువంటి బ్యాచ్ ఇప్పుడు కూడా ఉంది. ఈ బ్యాచ్కి ఏం జరుగుతుంది అంటే,
ఈ బ్యాచ్కి దేవుని ఉగ్రత అనేది లోకము ద్వారా కలుగుతుంది. దేవుడేం చేయడం దేవుని విడిచిపెట్టి లోకంలో కలుస్తారు కదా. ఈ కలిసినటువంటి వారికి లోకము ఏం చేస్తుందంటే, లోకము కూడా అప్పుడప్పుడు మనుషులని కథం పట్టిస్తూ ఉంటుంది. ఎలాగంటే ప్రకృతి వైపరీత్యం అని, ప్రకృతి దండన అని, వాటిలో వీళ్ళు పడిపోతారు. దేవుడు ఏం చేయడం దేవుని విడిచిపెట్టారా, లోకంలో కలిస్తే లోకంతో పాటే కనుమరుగైపోతారు. ఈ బ్యాచ్ కూడా అట్లాగనే జరుగుతుంది, వీళ్ళకి కూడా అంతే జరిగింది. దేవుణ్ణి విడిచిపెట్టినందుకు విస్తారమైనటువంటి ఆపదలలో పడి నశించిపోతారు. నూనెతోటి వచ్చినటువంటి స్వస్థతే సాక్ష్యం చెప్పే అంత ఉంటే మైకు పట్టుకొని అదే హృదయాన్ని కంటిన్యూగా కొనసాగించినట్లయితే ఇశ్రాయేలీయుల ప్రజలు కళ్ళతోటి గొప్ప కార్యాలను చూశారు. అంత గొప్ప కార్యాలు మనం చూస్తామేమో. విశ్వాసము కొద్దిగా అట్లా పెరిగిపోవాలి. కొద్దిగా మొత్తానికి లేకుండా పోవటం కాదు, అలాగ మొత్తం పెరగాల. విశ్వాసం అనేది పెరుగుతా పోతా ఉంటే ఆయన శక్తి కూడా మన జీవితాల్లో పనిచేస్తుంది, గొప్ప కార్యాలను మనకు కనపరుస్తుంది. మనకి దేవుడు చేసినటువంటి వాగ్దానము మనం చదువుకున్నాం. మొదటి రాజుల గ్రంథం 6:13 నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఈ నివాసము చేసేటువంటి దేవుడు ఆకాశమందుండి సమస్తమైనటువంటి దేవతల కంటే గొప్పవాడని దైవజనుడు చెప్తా ఉన్నాడు. ఆయన యొక్క సేవకుడు చెప్తా ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం, నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును, మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక మేము గొప్ప మందిరాన్ని కట్టిస్తాం. సొలొమోను దేవుని యొక్క కీర్తిని గురించి చెప్తా ఉన్నాడు. అన్య జనాంగంతో ఆ దేశానికి ఆ పక్కన ఒక రాజు ఉంటే అన్యుడు ఆ రాజుతోటి చెప్తాడు, నేను కట్టించేటువంటి మందిరము గొప్పగా ఉంటది, ఆ గొప్పగా ఉండే దేవుడు పైన ఉంటాడు. ఆ పైన ఉండేటువంటి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే సకలమైనటువంటి దేవతల కంటే మహనీయుడు. అంతటి మహనీయుడు మన మధ్యలో నివాసం చేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత మనుషుల మధ్యలో నిరాకరించబడిన వారికి. దేవుడు మనుషులలోనే నిరాకరించబడి త్రోసివేయబడి మనుషులుగా ఎంచనటువంటి వారు ఉంటారు చూడండి, వారికి ఇంకా దేవుడు సమీపంగా ఉంటాడు, దగ్గరగా ఉంటాడు. అందుకే ప్రభు వారు చెప్తా ఉంటాడు, పేద ప్రజలైనటువంటి మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అని. ఆ దేవుని రాజ్యము అనగా ఆ దేవుని యొక్క శక్తి, ఆ ప్రభావం అనేది మన మధ్యలో, మనతో పాటే, మన కుటుంబాలలో, మన యొక్క ఆత్మతోటి అంటుకొని ఉంటది. ఇంతగా మనతో ఉండేటువంటి దేవునికి మనము ప్రతీకారం ఎలా చేస్తా ఉన్నాం? ప్రతీకారం బుద్ధి లేనటువంటి మనుషులు ఎలాగైతే ప్రవర్తిస్తారో అలాగా ప్రవర్తిస్తా ఉన్నాం. కూడదు అది. ఆ పరిస్థితులు మీదటికి వద్దు. ఇప్పుడే వాటిని ఏం చేస్తారంటే మడత పెట్టి కాలు కింద తొక్కేయండి.
దేవుడు కోరుకోడు. ఏ మాత్రం కూడా గర్విష్ఠి హృదయాన్ని దేవుడు ఎన్నడూ కూడా సహించడు. ఆయన యొక్క సహవాసంలో ఉన్నారా? ఇశ్రాయేలీయుల వలె ఉండే స్థితిని విడిచిపెట్టండి. గొప్ప కార్యాలను చూసి బుద్ధి లేనటువంటి మనుషులు ఎలాగ ప్రవర్తిస్తారో అలాగ ప్రవర్తించారంట వాళ్ళు. ఆ స్థితి మనకొద్దు. ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు మనతో నివాసం చేస్తా ఉన్నాడు. ఆయనకి అంగీకరించబడే స్థితిలో మనం ఉందాం. గర్విష్ఠులు కాకుండా మనతో పాటు ఉన్నటువంటి దేవుడు లేఖనంలో చెప్పబడినట్లు అందరికంటే మహనీయుడు ఆకాశంలో ఉండే దేవుడు మనతో పాటు వచ్చి ఉంటా ఉన్నాడు. మనతో ఉన్న మన దేవునికి ప్రార్థించుకుందాం. భూమిని, ఆకాశమును, సముద్రమును, అందున్న సమస్తమును కలగజేసిన అద్వితీయ దేవ, ఆకాశమందు నివాసము చేయుదునని సెలవిచ్చి నీ ప్రజల మధ్యలో ఆత్మరూపిగా సంచరించుచు ఉన్న పరలోకపు తండ్రి, మాతో నివాసము చేయుచు ఉన్న నీ పవిత్రమైన దయగలిగిన ఆత్మని తండ్రి సంతోషపెట్టినట్లు, మెప్పించినట్లు నీ ఆత్మకి తండ్రి మా జీవితాలు అనుకూలపరచబడినట్లు మా హృదయాలను మీ కృప చేత అభిషేకించి ఉన్నటువంటి ఇహ సంబంధమైనటువంటి ప్రతి వ్యతిరేకమైన ఆలోచనను, భావనను తొలగించి పరిశుద్ధాత్మని చేత మా ఆత్మలను, హృదయమును అంటుకట్టి మీ పరలోకపు రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరిచి, అలాగే మహోన్నతుడ మాతో నివాసము చేయించు ఉన్న మీ మహిమ కలిగినటువంటి ఆత్మ తండ్రి ఎల్లప్పుడూ కూడా మా ప్రాణాత్మ దేహమునకు మార్గ నిర్దేశము చేసేటట్లుగా మాతో ఉండి మమ్మల్ని నడిపించమని మీ పాదముల యొద్ద ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని సహవాసము నిత్యము మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్.